యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశోనే పుండ్రక్షపాశాం భుజపుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాదా జ్ఞానానందభయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ధనయోగాలు కలిసి రావాలంటే మరి ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే ధనయోగాలు కలిసి వస్తాయి అనేటువంటి విషయాలలో ఈరోజు వీడియోను ప్రారంభం చేసుకుందాం. వృశ్చిక రాశి వారికి ధనయోగాలు సిద్ధించడానికై ఏ దేవతారాధన చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది, అలాగే ఏ పరిహారాలు పాటించినట్లయితే యోగకారకమైనటువంటి ధనయోగాలు సిద్ధిస్తాయి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి ఏమిటి వృశ్చిక రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు, విశాలమైన వక్షస్థలం కలిగినటువంటి వారు, స్థూలమైనటువంటి తొడలు కలిగినటువంటి వారు, బడవైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వారు, అలాగే తల్లిదండ్రులను గురువులను విడిచిపెట్టేటువంటి వారు కాదు, బాల్యమందు అనారోగ్యపరులు, రాజకీయ నాయకులతో పరిచయం కలిగినటువంటి వారు, కోపం అధికంగా ఉంటుంది, అలాగే రహస్య స్థానంలో మరి చిహ్నములు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు, అలాగే మంచి మంచి గొప్ప పేరున్న వ్యక్తులతో మంచి పరిచయాలు ఉంటాయి, అఖండ పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి వారు. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. వృశ్చిక రాశి వారికి ధనయోగాలు సిద్ధించడానికి మరి ఏ దేవతార్చన గనక చేసుకున్నట్లయితే వీరికి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు అని గనక గమనించినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వృశ్చిక రాశి వారు గనక చేసుకున్నట్లయితే ధనయోగాలు సిద్ధిస్తాయి. మంగళవారం రోజున విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత అభ్యంగన అభిషేకం నిర్వహించి స్వామివారికి ఎరుపు రంగు గల వస్త్రములు సమర్పించి, అలాగే స్వామివారికి ఎరుపు రంగు గల పూలు సమర్పించి, విశేషంగా అష్టోత్తర శతనామాలతో పూజించి స్వామివారిని ఆరాధన చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి యోగపారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే గుడికి దేవాలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా ఫోటో చిత్రపటం ఒకటి ఏర్పాటు చేసుకొని ఎరుపు రంగు గల పుష్పములు స్వామివారికి సమర్పించి ఆవు నేతితో ఎర్రవత్తుతో దీపారాధన చేయండి. చేసి విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రపారాయణం చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామాన్ని పఠించడం పూర్వకంగా తప్పకుండా ధనయోగాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశినాథుడైనటువంటి కుజుడి యొక్క అనుగ్రహం కూడా ఉండి తీరవలసిందే. కాబట్టి మంగళవారం రోజున కుజగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా అభిషేకం నిర్వహించుకొని ఆవు నేతితో ఎర్రవత్తితో దీపారాధన చేసి ఎర్రటి పూలతో కుజగ్రహాన్ని మరి చక్కగా ఆరాధన చేసుకొని ప్రదక్షిణలు చేసుకోవడం, అలాగే విశేషంగా కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతి మంగళవారమును కూడా 27 సార్లు పఠించడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విశేషంగా ఎరుపు రంగు గల వస్త్రాలు, ఎరుపు రంగు గల పళ్ళు పేదలకు, బ్రాహ్మణులకు, వృద్ధులకు దానం చేయండి. అలాగే కందులతో చేసినటువంటి పిండి పదార్థములు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా దేవాలయ ప్రాంగణంలో గనక పంచినట్లయితే యోగకారకమైనటువంటి ధనయోగాలు తప్పకుండా సిద్ధించడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అలాగే మరి
విశేషంగా ధనయోగ కారకుడైనటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి ధనయోగ కారకుడు కాబట్టి వారి యొక్క అనుగ్రహం ఉండి తీరడానికి గురువారం రోజున 27 సార్లు గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం, అదే గురువారం రోజున మరి బృహస్పతి గ్రహానికి పసుపు రంగు పూలతో స్వామివారికి అర్చన చేసుకోవడం, ఆవు నేతితో పసుపు రంగు గల ఒత్తితో దీపారాధన చేసుకోవడం పూర్వకంగా యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. అలాగే గురువులను ఆచార్యులను పూజించడం, వారి యొక్క నామస్మరణ చేసుకోవడం పూర్వకంగా తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారికి ధనయోగాలు అనేటువంటివి సిద్ధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విశేషంగా ధనయోగాలు సిద్ధించాలి అనంటే ముఖ్యమైనటువంటి మార్గము ఐశ్వర్యప్రదాత అయినటువంటి పరమశివుని ఆరాధన అనేటువంటిది శాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడింది. మరి ఎవరైతే ఆర్థికంగా చాలా విశేషంగా లోబడి ఉన్నారో, రావాల్సినటువంటి ధనం సకాలంలో రావట్లేదు. మరి ధనయోగం ఉంటేనే కదా ధనం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది. ధనం అనేటువంటిది లేదు అని అంటే యోగం లేనట్లే. కాబట్టి ఆ ధనయోగాలు సిద్ధించాలి అని అంటే తప్పకుండా అందరూ కూడా విశేషంగా పరమశివుని యొక్క ఆరాధన విశేషంగా ముఖ్యమైనటువంటిది. ఆ పరమశివుని యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలి అని గనక గమనించినట్లయితే విశేషంగా ఒక 9 సోమవారములను కూడా పరమశివునికి అభిషేకం చేస్తూ ఒక మంత్రం అనేటువంటిది మనం జపిస్తూ చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ. ఆ మంత్రము ఏమి అనగా ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. మరొక్క మారు చెప్తున్నానండి. ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ 9 శనివారములను కూడా పరమశివునికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క ధనయోగాలు అనేటువంటివి సిద్ధిస్తాయి. అలాగే మరి విశేషంగా ధనము గురించి పరితపించినటువంటి వాళ్ళు మరి శీఘ్రంగా అప్పులు అనేటువంటివి తొలగిపోవాలి, ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తేనే ధనయోగం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అవి సిద్ధించడానికై పరమశివునికి గంధముతో బొట్టు పెట్టినట్లయితే చక్కగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ తాండవము అనేటువంటిది ఇంట్లో చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా మరి విశేషంగా ప్రతి శుక్రవారమును కూడా 9 శుక్రవారములను కూడా ఆవు నేతితో ఎర్ర ఒత్తితో దీపారాధన మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటమును ఏర్పాటు చేసుకొని అక్కడ బిల్వ పత్రములతో అమ్మవారికి అష్టోత్తర శతనామాదులు గావించి విశేషంగా దానిమ్మ పండ్లు అమ్మవారికి నివేదన చేసి పాలు పచ్చకర్పూరం అనేటువంటిది నివేదన చేస్తూ కనకదారా స్తోత్రము 9 పర్యాయములు పఠించినట్లయితే ఆకస్మిక ధనయోగం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. అలాగే విశేషంగా అమావాస్య రోజున అమ్మవారి యొక్క వెండి కానీ పంచలోహం కానివ్వండి సువర్ణంతో చేసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమను తీసుకొని క్షీరాభిషేకం నిర్వహించి శ్రీ సూక్తంతో చక్కగా గంధ పుష్పములతో అలంకరణ చేసి అమ్మవారికి తామర పుష్పములు అలంకరణ చేసి 108 నాణెములు తీసుకొని ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క కాయిన్ పెట్టుకొని విశేషంగా అర్చించి ధూప దీప నైవేద్యములు అమ్మవారికి నివేదన చేసి తదుపరి ఏమిటనగా పట్టు వస్త్రములో ఆ నాణెములు అమ్మవారి యొక్క ప్రతిమను గనక ఉంచి ధనము ఉంచుకునేటువంటి బీరువాలో కానివ్వండి ధనం ఉంచేటువంటి ప్రదేశంలో కానీ ఉంచినట్లయితే
విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అలాగే ఆ శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఎరుపు రంగు గల రవిక గుడ్డలతో పాటుగా తాంబూలంతో పాటుగా దానిమ్మ పండులను ఉంచి విశేషంగా అక్కడ దానము గనక చేసినట్లయితే ముత్తైదువులకు ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. అలాగే మరి విశేషంగా పంచసౌగంధికములు అని చెప్పి ఉంటాయి. ఇవి అమ్మవారికి కానివ్వండి, అలాగే పరమేశ్వరునికి కానివ్వండి తమలపాకులో పెట్టి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అవి ఏమిటి అనగా యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగములు. ఇవి తమలపాకులతో 2 ఒక్కలు ఉంచి మహాలక్ష్మి అమ్మవారికి కానివ్వండి, పరమేశ్వరునికి కానివ్వండి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగములు తప్పకుండా సిద్ధిస్తాయి. నమస్కారం.